భర్త వయసు 33 సంవత్సరాలు, భార్య వయసు 32 సంవత్సరాలు. మరి పీసీఓడి ఉంది అని చెప్పి, బల్కీ ఓవరీస్ ఉన్నాయని చెప్పి, ట్యూబ్ బ్లాక్ ఉందని చెప్పి వచ్చారు. బయట లాప్రోస్కోపీలు చేయించుకున్నారు కానీ పీసీఓడీని బద్దలు కొట్టారు, పచ్చడి చేశారు, ఏమీ ఉపయోగం లేదు. మళ్ళా నిన్ను వీడని నీడని నేనే టామీ అన్నట్టు ఆ నీటి బుడగలన్నీ మళ్ళీ ఆవిడ ఒంట్లోకి వచ్చేసినాయి. కానీ డాక్టర్ గారికి కట్టిన లాప్రోస్కోపీ డబ్బులు మాత్రం వెనక్కి రాలేదు. అలాగే ట్యూబులు బ్లాక్. ఇలా చెప్తూ వాళ్ళు ఇక ప్రెగ్నెన్సీ రావటం లేదంటే ఐవీఎఫ్లు ఆపరేషన్లు అని చెప్పుకుని ఇలా కాలం గడుపుతూ ఉంటే మరి ఆయన మన దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళు వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 6 monthsలో వచ్చింది సార్. 6 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా ట్యూబులు ఓపెన్ అయినాయి మందులతో. ప్రెగ్నెన్సీ వచ్చింది కేవలం మందులతో. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. ఇది ఇవాళ సునీల్ గారు, భాగ్యలక్ష్మి గారు కావలి నుంచి చాలా దూరం కదా, ఎన్ని కిలోమీటర్లు అది? 280 కిలోమీటర్లు. 280 కిలోమీటర్ల నుంచి విజయవాడ వచ్చారు. మరి ఆయనకి నా గురించి ఎలా తెలిసింది, ఎలా ఇక్కడ మందులు వాడగలిగారు, మందులు వాడినప్పుడు ఏమనిపించింది? ఎందుకనంటే 6 నెలలు వాడారు. 6 నెలల లోపల ఈ మధ్యలో చాలామందికి ప్రెగ్నెన్సీలు వచ్చి ఉంటాయి. మధ్యలో మనసు చెల్లించి ఉంటుంది, ఏంటి ఈయన నాకు ఇవ్వట్లేదు, అందరికి ఇచ్చేస్తున్నాడు, ఈయనకి పచ్చి కొట్టేయాలి, అప్పు మానేసేయాలి, ఆహాహా వేస్ట్ అని అనుకుని ఉంటారు. కానీ మరి 6 నెలలు కంటిన్యూగా వాడారు, మధ్యలో బ్రేక్ ఇవ్వకోకుండా. ఎలా, ఏం చేశారు, ఇవన్నీ మీరు చెప్తే వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. మాది నెల్లూరు జిల్లా, కావలి నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ గురించి తెలియదు, నేను కూడా యూట్యూబ్ చూడలేదు. మా మిస్సెస్ గారు యూట్యూబ్ చూసి నేను ఇంకో హాస్పిటల్కి వెళ్దామంటే చెన్నై సైడ్ అట్లా కాదు, ఒకసారి సార్ దగ్గరికి వెళ్దాము అని కొంచెం ఫోర్స్ చేస్తే ఇంకా తప్పగా ఇక్కడికి వచ్చాను. వచ్చాక నేను అంతకుముందు నెల్లూరులో అక్కడ చూపించినప్పుడు అక్కడ నాకేం మెడిసిన్ ఇవ్వలేదన్నమాట. ఇక్కడ వచ్చేకి 2 వాడాలన్నారు. ఇదేంది 2 వాడాలంటున్నారు, నాకేం అక్కడ ఏం అసలు ఏమీ ఇవ్వలేదు, ఇక్కడ ఏంది కొంచెం అని నాకు అనిపించింది. సరే అని చెప్పి అయితే మాత్రం నేను ఎప్పుడు సార్ 2కి వాడాలన్నప్పుడు సరే అదే క్రిములు సార్ ఇప్పుడు క్రిములు 2 ఉంటాయి, మీకు అన్ని కౌంట్ అన్నీ బాగున్నా కూడా క్రిములు ఉంటాయి కాబట్టి 2 వాడాలి అని చెప్పి చెప్పారు అక్కడ స్టాఫ్. సరే అని చెప్పి మనం ఇబ్బందులు ఉన్నాం కదని చెప్పి నేను రోజు డైలీ 2 ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్ళమి. ఈ మధ్య మొన్న రీసెంట్గా అంటే 4 months అయిపోయింది. 4 months అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్ టెస్ట్లో మళ్ళీ కొంచెం డౌట్ఫుల్గానే వచ్చింది. డౌట్ఫుల్గా వచ్చింది ట్యూబ్ టెస్ట్. ట్యూబ్ ఓపెన్ అవుతుందని రాలా, 4 నెలలకు కూడా ఓపెన్ అవ్వాలా. అంతకుముందు కూడా 2 ట్యూబ్లు క్లోజ్ అయ్యింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ట్యూబ్ టెస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా లేదనక నాకు కొంచెం ఇంకా ఉంది 2 months కోర్సే కదా, ఈ 2 months వాడి ఎక్కడైనా మంచి హైదరాబాద్ చెన్నై వెళ్దాం అనుకున్నాను. చెన్నై హైదరాబాద్ వెళ్ళి ఐవీఎఫ్ చేద్దాం, వేస్ట్ చెప్పింది నా పిల్లం అనవసరంగా తీసుకొచ్చింది. కానీ అయితే మా మిస్సెస్ గారి నమ్మకమే నిలబడింది ఫస్ట్. అంటే రోజు జేబు కొల్లవలా, షర్ట్ జేబు, ప్యాంట్ జేబు, జేబు అంతా ఖర్చు అయ్యేది లేకుండా చేసింది మీ ఆవిడ. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా నాది February 19 మ్యారేజ్, 26న రిపోర్ట్ వచ్చింది. ఒకే February మంత్లో మ్యారేజ్ అండ్ 2 శుభార్తలు జరిగినాయి ఇన్నాళ్ళు మ్యారేజ్ డే రోజు. నేను చెప్పాలంటే ఫస్ట్లో నమ్మకం లేదు, ఇప్పుడు సార్ దేవుడు అయ్యాడు నా దృష్టిలో. 4 నెలలు క్రిములకు వాడించినా కూడా ట్యూబ్ ఓపెన్ అవ్వకపోతే మేము ఐవీఎఫ్ చెప్పలా, ఆ రోజు కూడా చెప్పలే, నేను చెప్పలేదు సార్. ట్యూబ్ బ్లాక్ అయినా ఐవీఎఫ్ కాదు నాన్న, ఇంకో 2 months వాడదాం మందులు ఎందుకంటే పొరలు అడ్డం పడవచ్చు, లేదా ఏదన్నా చిన్న తొరకలు నలకలు ఏమన్నా లోపలుంటే అవి కూడా తొలగడానికి. వెంట్రుక ఎంత ఉంటుంది ట్యూబు, దాంట్లో జనరల్గా ఏంటంటే క్రిముల వల్ల పొక్కొచ్చో గెడ్డొచ్చో ట్యూబ్ మూసిపోద్ది. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడిస్తాం, అక్కడే చాలామందికి ట్యూబులు ఓపెన్ అయిపోయి ప్రెగ్నెన్సీలు వస్తాయి. లేదు హార్మోన్లో కొంచెం ఒడిదుడుకుల వల్ల కొంతమందికి హార్మోన్లకు వాడిస్తున్నప్పుడు సెట్ అయిపోతాయి. ట్యూబ్ ఓపెన్ అయినా హార్మోన్లో ప్రాబ్లం ఉందనుకోండి, హార్మోన్లకు వాడే వరకు రావు. వీళ్ళకి 4 నెలలు వాడినా రాలా. పైగా ట్యూబ్ టెస్ట్ చేసాం, అసలు ట్యూబ్ ఓపెన్ అయ్యి రావట్లేదా, బ్లాక్లో ఉండి రావట్లేదా. మనం క్రిములకి మందులు పెట్టాం కరెక్టే, క్రిములు పోయి చచ్చిపోయి ఆ కలేబరాలు ఏమైనా అడ్డం పడినాయా అనేది సెలైన్ ద్వారా క్లీన్ చేయించాం ట్యూబ్ని. చేస్తే సెలైన్ వెనక తన్నేసింది, ఎలా లోపలికి
లేడీ డాక్టర్స్ లేడీస్కి చేస్తారు, 2 నిమిషాల్లో అయిపోద్ది. ఏమన్నా నొప్పి వచ్చిందందా మీ ఆవిడప్పుడు? నొప్పి ఉండదు, కుట్టు ఉండదు, కోత ఉండదు, రక్తపు చొక్క ఉండదు. డాక్టర్ వైఎస్ బాబు ఉన్నంత వరకు ట్యూబుల్ టెస్ట్ అంటే లేడీస్ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు అన్న, చెల్లెళ్ళు ఎప్పుడూ బాధ పెట్టండి. దేవుడు సార్. ఫస్ట్ 4 నెలలు రావక్కర్లా, వచ్చి టెస్టులు చేయించుకుంటారు, ఆ మందులు కొరియర్ పెట్టించుకుంటారు. ఎలా వాడాలనేది టెలికాలర్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. డిటీడీసీ కొరియర్ పెట్టేస్తారు, వచ్చిన మందుల్ని టెలికాలర్స్కి వాట్సాప్ పెట్టేస్తే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు ఎలా వాడాలో. అలా వాడుకోవడమే, టెలికాలర్స్ చెప్పేస్తారు మీకు, అలా వాడుకోవడమే. వాడుకుని మధ్యలో ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ మనకి ఇప్పుడు ఏం చేశారు, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నారు. కన్ఫామ్ అవగానే ఏం చేశారు, మాకు వాట్సాప్లో పెట్టారు, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది చూడండి అంటే నాకు చూపించారు. ఎస్ కన్ఫామ్ అమ్మా, ఒక బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోండి అన్నాను. ఇదిగో బ్లడ్ టెస్ట్ ఇది చేయించారు, అక్కడే చేయమన్నా, ఇక్కడ రావక్కర్లేదమ్మా, అక్కడే చేయించుకోండి అన్న. బీటా హెచ్సిజీ ఇది ఎంత, 4696, 5 దాటితే ప్రెగ్నెన్సీ. సో కన్ఫామ్. మరలా వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్ బ్లాక్ కదా, ట్యూబుల్లో ఏమైనా ఇరుక్కుందా, ఎక్టోపిక్ ఏమన్నా వచ్చిందా, మరి అది చూడాలిగా. అందుకనే స్కానింగ్ కూడా అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నాం. స్కానింగ్ తీయించుకుంటే గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. చూడండి బొమ్మలు కూడా. 5 weeks 2 days ఇంట్రా యూటరైన్ జెస్టేషనల్ శాక్ 5 weeks 2 days అని ఇచ్చారు. చూడండి, మరి నేనేమన్నా రమ్మన్నానా ప్రెగ్నెంట్ లేడీస్ని? ఈ ప్రపంచంలో ఏ ప్రెగ్నెంట్ లేడీ అయినా సరే హాస్పిటల్కి వెళ్తే తప్ప డాక్టర్ గారు మందులు రాయరు. కానీ ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు ప్రెగ్నెంట్ రాకోకుండానే మందులు ఇస్తాడు. అర్థమైందా? అది. సో సునీల్ గారికి, భాగ్యలక్ష్మి గారికి 2 ట్యూబులు బ్లాక్ అయ్యి ఉన్నా కూడా మరి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. 33 సంవత్సరాలు భర్త, 32 సంవత్సరాలు భార్య, పెళ్ళై 4 ఏళ్ళు అయింది. ల్యాప్రోస్కోపీ ఒకటి ఫెయిల్ అయింది, డిఎన్సీ ఒకటి ఫెయిల్ అయింది. అలాగే ఇవన్నీ ట్యూబ్ బ్లాక్ అయింది, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఒక ఐయుఐలు కూడా ప్రీవియస్గా ఫెయిల్ అయినాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. కేవలం మందులతో, న్యాచురల్గా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో. ఓకే, ఆల్ ది బెస్ట్.